హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కలయికలో కల్కి 2898 ఏడి రూపొందింది. అశ్విని దత్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27 ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. ఆన్లైన్ లో టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడైపోతున్నాయి. అంతలా కల్కి 2880 పై జనాల్లో ఆసక్తి పెరగడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న కలికిని పట్టించుకుని వారిని వెంటాడుతూ ఉండొచ్చు. పురాణాలతో ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. అంతేకాదు కలికిపై ఆసక్తి పెరగడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1, భైరవాద్ ది సూపర్ హీరో. మామూలుగానే ప్రభాస్ ఓ మాస్ కట్అవుట్ యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొడుతుంది. అందుకే బాహుబలి తర్వాత హాలీవుడ్ రేంజ్ హీరోలతో ప్రభాస్ ని పోలుస్తున్నారు చాలా మంది ఆడియన్స్. అలాంటి కట్అవుట్ ని ఈసారి భైరవ అనే సూపర్ హీరో పాత్రలో ప్రజెంట్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి 2898 ఏడిపై ఆసక్తి పెరగడానికి మొదటి కారణం ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నంబర్ 2, దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్. ఇన్నాళ్ళు మనం హాలీవుడ్ సినిమాలోని విజువల్స్ చూసి మురిసిపోయాం. తెలుగులో ఇలాంటి సినిమా వస్తే బాగుండని ఊహల్లో విహరించాం. బాహుబలి RRR లోని విజువల్స్ చూసి తెలుగు సినిమాకి అదే గొప్ప అచీవ్మెంట్ అని సర్ది పెట్టుకున్నాం. ఇదంతా కల్కి 2898 ఏడి గ్లిమ్స్ రానంత వరకు మాత్రమే. కానీ ఒక్కసారి కల్కి 2898 గ్లిమ్స్ వచ్చాక అందరి అభిప్రాయాలు మారిపోయినా చెప్పాలి. ఇక ట్రైలర్స్ చూసాక అవి మరింత బలపడ్డాయి. అతని విజన్ అంత గొప్పది అనేది అందులోని విజువల్స్ తో అందరికి తెలిసొచ్చింది. టాలీవుడ్ కి నాగ్ అశ్విన్ వంటి దర్శకులు అవసరం అనే ఆలోచనలు కూడా పుట్టేలా చేశాయి కల్కి ప్రోమోస్. నంబర్ 3, శంబల రహస్యం ఏంటి, కాంప్లెక్స్ కథ ఏంటి. బాహుబలి చూశాక వై కట్టప్ప కిల్ బాహుబలి అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కల్కి ట్రైలర్ చూశాక శంబల ఏంటి, దాని రహస్యం ఏంటి, కాంప్లెక్స్ ఏంటి, దాని కథ ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. నంబర్ 4, కల్కి ఎవరు. ఇది కూడా $1 మిలియన్ ప్రశ్న. ప్రభాస్ భైరవ అయితే దీపికా పదుకొనే ఎవరు, ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు, అతనే కల్కినా? ఈ అంశం కూడా సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. నంబర్ 5, చాలా సర్ప్రైజ్. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ చేస్తున్నాడు. కమల్ గెటప్ కూడా భయపెట్టేలా ఉంది. అసలు అతని పాత్ర ఏంటి? విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటాని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా పాత్రలు సర్ప్రైజ్ చేస్తాయంట. ఇవన్నీ మహాభారతంలోని పాత్రల్ని పోల్చి ఉంటాయనే టాక్ కూడా సినిమాపై హైప్ ని ఏర్పడేలా చేస్తుంది. పైన చెప్పుకున్న కారణాలు ఒకెత్తు అయితే తెలుగులో ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలమైంది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో పెద్ద సినిమా చూడాలనే ఆశతో ఉన్నారు. వారందరికీ కూడా కల్కి 2898 ఏడి బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ కల్కి 2898 ఏడి ఏంటో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.